హలో వ్యూయర్స్, వెల్కమ్ టు రూపా వెంకట్ నేచర్ లవర్స్. ఈ వీడియో అయితే చూస్తున్నారా మీరు? ఇందులో అయితే ఇదేంటా ఎక్స్రే అని అనుకుంటున్నారు కదా. మరి ఎక్స్రేలో ఒక మతలబు ఉందండి. దీనిలో మీకు కనిపిస్తున్నటువంటి ఇవన్నీ కూడా ఏంటనుకుంటున్నారు? ఒక వ్యక్తి ఒక ఎక్స్రే దీన్ని చూసి డాక్టర్లు అయితే దెబ్బకు దడుచుకున్నారంట. మరి ఇంతకీ వ్యాధి ఏంటి? ఓ వ్యక్తి ఉడకని పంది మాంసం తిని విచిత్రమైన రోగం బారిన పడ్డాడు. అతను అనారోగ్యంతో ఆసుపత్రికి వస్తే డాక్టర్లు ఈ ఎక్స్రే తీశారంట. సాధారణంగా డాక్టర్లు ప్రతిరోజు విచిత్రమైన కేసులు చూస్తుంటారు. అలాంటి ఓ కేస్ స్టడీ అయితే ఇది. డాక్టర్ శ్యామ్ ఘలి దీనిని ఇంటర్నెట్లో షేర్ చేశారు. ఓ మెడికల్ కేస్ స్టడీలో భాగంగా పరాన్నజీవులు నిండినటువంటి ఒక ఎక్స్రేని సోషల్ మీడియాలో ఇది తెగ వైరల్ అయితే అవుతోంది. మరి సరిగ్గా ఉడకని పంది మాంసం తిని ఓ వ్యక్తి శరీరం అంతటా కూడా కాల్సిఫైడ్ పరాన్నజీవులు ఫామ్ అయ్యాయి. ఇలా పరాన్నజీవులు నిండిన ఈ వ్యాధిని సిస్టిసెర్కోసిస్ అనే పిలుస్తారు. లార్వా తిత్తులు సోకిన పచ్చి లేదా ఉడకని పంది మాంసం తినడం వల్ల ఇవి పరాన్నజీవులు మనుషులకి సోకుతాయి. ఈ టేప్ వామ్స్ మన మానవ శరీరంలో కొద్ది వారాల్లోనే పరిపక్వత చెంది గుడ్లు పెట్టి మరిన్ని టేప్ వార్మ్లను ఫామ్ చేస్తాయి. యాజ్ ఏ జువాలజీ లెక్చరర్గా నా స్టూడెంట్స్కి కానీ ఇతరులకి ఉపయోగపడుతుందని ఈ వీడియో అయితే షేర్ చేస్తున్నాను. మరి టేప్ వార్మ్ లార్వాలు మానవ శరీరంలో ఎక్కడుంటాయి అంటే ఇవి మృదు కణజాలాలోకి చేరి ఇంకా మరింతగా వృద్ధి చెందుతాయి. ఇక ఈ వ్యాధి సోకినటువంటి వ్యక్తులు వాడిన వస్తువులు లేదా బాత్రూమ్ని వేరే వాళ్ళు ఉపయోగించకూడదని కూడా డాక్టర్లు చెప్తున్నారు. అలా చేస్తే గనక సిస్టిసెర్కోసిస్ వ్యాధి వేరొకరికి కూడా సోకుతుందని చెప్తున్నారు. సరిగ్గా వండనటువంటి పంది మాంసం తినడం వల్ల కలిగే నష్టాలు ఇన్ని కాదని డాక్టర్లు అంటున్నారు. ఎందుకంటే ఈ ఇన్ఫెక్షన్ అనేది ఈ పరాన్నజీవులు వాటి అతిథేయి పంది కాబట్టి ఉడకని పంది మాంసం తిన్నప్పుడు మాత్రమే ఈ వ్యాధి అయితే వస్తుంది. ఈ ఇన్ఫెక్షన్ వల్ల కండరాలు, చర్మం దెబ్బతినడం, మెదడు మొద్దుబారిపోవడం జరుగుతుంది. ఇది బద్దె పురుగు టేప్ వామ్స్ వల్ల వస్తుంది కాబట్టి దాని యొక్క శాస్త్రీయ నామం టీనియా సోలియం అని అంటారు. కాబట్టి ఈ వ్యాధిని టీనియాసిస్ అని కూడా అంటారు. సిస్టిసెర్కోసిస్ అనేది లార్వా ఫామ్స్ వల్ల వచ్చేటటువంటిది కాబట్టి దీనికి 2 పేర్లు అయితే ఉన్నాయి. ఓకే, మరిన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్తో మళ్ళీ ఒక వీడియోతో కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.